తమకు న్యాయం చేయాలంటూ కడపలో దళితులు రిలే దీక్షలకు దిగారు. కడపలో అర్ధరాత్రి టీడీపీ గూండాలు దళితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులు 100 మంది మూకతో కలిసి వచ్చి బీభత్సం సృష్టించారన్నారు. ఇళ్లు కూల్చివేతపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు రిలే దీక్షలకు మద్దతు పలికారు. న్యాయం చేసే వరకు బాధితుల తరపున పోరాడతామన్నారు. ఇప్పటికైనా పోలీసులు బాధితులకు న్యాయం చేయాలని రాజంపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకులు సురేష్ బాబు డిమాండ్ చేశారు. కూటవేటులో కలెక్టర్ ఆఫీసు ఆ రోజు కలెక్టర్ బంగ్లానందు తేనీటి విందు కార్యక్రమంలో అధికారులందరూ కూడా పాల్గొన్నాక రాత్రి 10 గంటల సమయంలో గూండాలు రౌడీలు తెలుగుదేశం కార్యకర్తలు ఎర్రముఖపల్లిలో వాళ్ళ ఇంటిని నేడమట్టం చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి.